నేను ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము కొడైకెనాల్కి వచ్చేసినాము. టులిప్ గెస్ట్ హౌస్లో బుక్ చేసుకున్నాము అకామిడేషను. ఇక్కడ వచ్చిందని కోకర్స్ వాక్ వ్యూస్ బాగా కనపడతాయి. కోకర్స్ వాక్ అయిపోతానే మళ్ళీ బ్రియంట్ పార్క్ అక్కడే ఉంది. దాని లోపలికి వెళ్ళాము. అక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది, 30 రూపీస్ అనుకుంటాను, 50 బిలోనే. ఇంకా ఇక్కడ వచ్చిందని బ్రియంట్ పార్క్లో అందరూ మంచిగా వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. మేము కూడా తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉండదు. గార్డెన్ అయితే చాలా పెద్దది పార్క్. మా వారు ఎంతో వీడియో తీస్తూ ఉంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా గ్రీనరీ, వెల్ మెయింటెనెన్స్. ఇంకొకసారి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్న తర్వాత పార్క్లో టైమింగ్ ఉంటుంది. ఆ టైం తర్వాత మనము వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మళ్ళీ పార్క్లోకి వెళ్ళాలంటే మళ్ళీ టికెట్ తీసుకోవాలి. ఒకసారి ఎంట్రన్స్లో నుంచి బయట వస్తే మళ్ళీ అలో చేయరు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, ఆహ్లాదకరమైన వాతావరణం, వెల్ మెయింటెనెన్స్. అద్భుతం కదా, చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరంతా కామ్గా చూడాలని నేను ఎక్కువ మాట్లాడడం లేదు. చాలా బాగా రిలాక్స్డ్గా ఉన్నాము పార్క్లో. ఆ తర్వాత వాటర్ బోటింగ్ దగ్గరికి వచ్చినాము. బోటింగ్లో కూడా చాలా కేర్ఫుల్గానే వాళ్ళు మమ్మల్ని హ్యాండిల్ చేశారు. చూడండి, ముందుగా ఇట్లాంటి వెయిట్లెస్ డ్రెస్సెస్ ఇస్తారు వాళ్ళవి. అందరికీ ఇచ్చినారు. మనకు కావాలంటే సపరేట్గా కూడా ఉండొచ్చు, లేదంటే అంత ఎక్కువ మందితో కూడా వెళ్ళొచ్చు బోటింగ్. మేము సపరేట్గా ఉండేది బోటింగ్ సెలెక్షన్ చేసి తీసుకున్నాము. ఆ బోటింగ్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఇది వచ్చిందను రోజ్ గార్డెన్స్. మేము యాక్చువల్గా మా ఓన్ వెహికలే ఉండింది. కాకపోతే ఇదంతా కొత్త ప్లేస్ మాకు, ఫస్ట్ టైం కదా, అందుకనేసి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. 1800 తీసుకున్నారు. ఒక రోజుకి 10 ప్లేసెస్కి 1800 తీసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాము, రోజ్ గార్డెన్స్కి వచ్చి మంచిగానే ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఇది ఇంకా చాలా సూపర్బ్గా ఉంది. బ్రియంట్ పార్క్ సూపర్బ్గా ఉంది, రోజ్ గార్డెన్స్ సూపర్బ్గా ఉంది. రెండు మంచి విజిటింగ్ ప్లేసెస్. ఇది రోజ్ గార్డెన్స్ వచ్చి కొంచెం దూరంలో ఉంది. 10 ప్లేసెస్ విజిట్ చేసుకొని వచ్చినాం మేము. ఇదంతా రోజ్ గార్డెన్స్. బాగా ఎంజాయ్ చేసినాము. మనసుకు కొంచెం ఆహ్లాదకరంగా అనిపిస్తుంది గ్రీనరీ చూస్తూ ఉంటే. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫ్లవర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసినారో వాళ్ళైతే. చాలా బాగుంది ఫ్రెండ్స్. మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాము. ఇది వచ్చిందను వాటర్ ఫాల్స్. ఇక్కడ మా ఆయన అయితే రాలేదు. ఇదంతా కొంచెం డిస్టెన్స్లోకి ఎక్కువ దిగాలి. ఇవంతా వ్యూస్, మంచి వ్యూస్. కొడైకెనాల్ అంతా ఇలా ఉంటుంది. ఒట్టకెనాల్ వాటర్ ఫాల్స్ ఇందాక చూపించింది. బాగుంటుంది ఫ్రెండ్స్. మేము కూడా ఎంజాయ్ చేసినాము. మీరందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయాలని నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్. మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసి ఈ మెమరీస్ అంతా అప్పుడప్పుడు గుర్తు చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు వీడియో షేర్ చేస్తున్నాను, ఒక జ్ఞాపకంగా ఉంటుందని. మీరు కూడా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసి బాగా ఎంజాయ్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను.